హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాము. అది 200 పాయింట్స్ అనేది బుక్ చేసాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనకి 1:15కి ఒక ట్రేడ్ వచ్చింది. దీంట్లో మనం జస్ట్ 200 పాయింట్సే బుక్ చేసాము. కానీ దీని యాక్చువల్ టార్గెట్ అనేది మనకు 200 + 196 396 పాయింట్స్, 396 పాయింట్లు అనేది మనకు టార్గెట్ ఉంది. కానీ నేను అందుబాటులో లేకపోవడం వల్ల, మొబైల్లో ట్రేడ్ చేయడం వల్ల ఇది మనం 200 పాయింట్స్కి నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఇది చూపిస్తాను. ఈ ట్రేడ్ కూడా నేను 56,000 కాల్ ఆప్షన్, మనం 56,000 కాల్ ఆప్షన్లో నిన్న 1:15కి మనకి బై సిగ్నల్ వచ్చింది. కాబట్టి దీంట్లో మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ అనేది, స్ట్రైక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైరీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది జూన్ 26 మనకి ఎక్స్పైరీ ఉంది. కాబట్టి మనం స్ట్రైక్ ప్రైస్ అనేది 450 అబవ్ ఉన్నది, 450 అబవ్ ఉన్నదైతే టైం డీకే తక్కువ ఉంటుంది. దాంట్లో టార్గెట్స్ కూడా ఏదైనా మూమెంట్ వచ్చినా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి 450 అబవ్ ఉన్నది స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఎక్స్పైరీ దగ్గరకు వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో స్టార్టింగ్ ఎక్కువగానే ఉంటుంది. ప్రీమియం అనేది 1000, 1200, 800, 900 ఉంటుంది. కాబట్టి అప్పుడు స్ట్రైక్ ప్రైస్ పెంచాల్సిన పని లేదు. ఇక్కడ ఏ క్యాండిల్లో క్లోజ్ అయితే అదే క్యాండిల్ ఇక్కడ 56,000 క్లోజ్ అయితే 56,000 కాల్ ఆప్షన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ 450 అబవ్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. కాబట్టి మనం ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో ఇది 1:15కి ఇక్కడ 452 మన ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఒక అరగంటలోపే మనకి టార్గెట్ అయిపోయింది. 200 పాయింట్లు తీసుకొని బయటకు వచ్చాను. దీని యాక్చువల్ టార్గెట్ +196 అంటే ఇదిగోండి ఇక్కడ ఇది టార్గెట్. నెక్స్ట్ డే ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఇన్ కేస్ టార్గెట్ హిట్ అవ్వకపోయినా మనం మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్కెట్ ఎండ్ వరకు వెయిట్ చేస్తాము. కానీ ఇది ఫస్ట్ క్యాండిల్లో మనకు టార్గెట్ ఇచ్చింది ఈరోజు. మ్యాక్సిమం అందరూ బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ ఓపెన్ అవుతుంది అనుకున్నారు. కానీ మనకి ఇక్కడ ఇండికేటర్ ఇచ్చిన తర్వాత రేర్ కేసులో తప్పితే, చాలా రేర్గా కొన్ని సందర్భాల్లో తప్పితే మనం బీటీఎస్టీకి ఉంచినప్పుడు ఫెయిల్ అయింది లేదు. ఇక్కడ బీటీఎస్టీకి ఉంచినప్పుడు ఒకవేళ మార్కెట్ బీటీఎస్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వెళ్ళి మన టార్గెట్ ఇచ్చిన రోజులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి టార్గెట్ ఇచ్చింది మొత్తం 400 పాయింట్స్ అనేది టార్గెట్ ఇచ్చింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక అవకాశం వచ్చింది, అది చూపిస్తాను. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో 12:40కి 56,500 పుట్ ఆప్షను. ఇక్కడ 56,500 పుట్ ఆప్షను. ఇక్కడ చూడండి, 56,500 పుట్ ఆప్షన్లో బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకి బ్యాంక్ నిఫ్టీలో బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ వస్తే, ఒకవేళ ప్రీమియం కనుక 450 లోపు ఉంటే మనం ఆ స్ట్రైక్ ప్రైస్ తీసుకోం. కానీ ఇక్కడ ఏ ప్రైజ్లో అయితే క్లోజ్ అవుతుందో అదే ప్రైజ్లో బై సిగ్నల్ రావాలి. ఇప్పుడు మనం ఈ ప్రైజ్లో క్లోజ్ అయింది 56,500 ముందు చూస్తాం. మనం 56,500 చూస్తాం. ఇక్కడ 56,500 బై సిగ్నల్ వచ్చిందా చూస్తాం. దీంట్లో బై సిగ్నల్ వస్తేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఏ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటామంటే, మనం ఏదైతే 450 పైన ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ట్రేడ్ చేస్తాం. అంతేగాని ఒకవేళ దీంట్లో బై సిగ్నల్ రావాలని చూడం. మనం ఇక్కడ ఏ ప్రైజ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో క్లోజ్ అవుతుందో అదే ప్రైజ్లో మనకి, అది ప్రీమియం అనేది 30 రూపాయలున్నా 20 రూపాయలున్నా దాంట్లోనే బై సిగ్నల్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మనం తీసుకున్న టైంకి ఇది 507 దగ్గర ఉంది. 507 నుంచి నేను ఎంటర్ అయింది 496 దగ్గర. అక్కడ ఎంటర్ అయ్యాను. 4 పాయింట్స్ గ్యాప్ తోటి ఎంటర్ అయితే అది వెంటనే 100 పాయింట్స్ కింద పడింది. ఇక్కడ చూస్తే ఇదిగోండి 395. నేను ఎంట్రీ తీసుకున్న వెంటనే టపా కింద పడిపోయింది. అది కింద పడి మళ్ళీ మనకి రివర్స్ సిగ్నల్. ఒక్కసారి మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత భయపడే పనే లేదు. మన వెనక ఇండికేటర్ ఉంది. ఈ ఇండికేటర్ చాలా పవర్ఫుల్ ఇండికేటర్ ఇది. దీంట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ ఎక్కడంటే, ఇన్ కేస్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి రివర్స్లో ఏదన్నా బై సిగ్నల్ వస్తేనే మనం ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయ్యి ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అయితే లాస్ అవుతామో ఆ లాస్ అయిన పాయింట్స్తో కలిపి ఈసారి టార్గెట్ పెట్టుకుంటాం. మనం ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ 200 పాయింట్లు. ఈ 200 పాయింట్లు ప్లస్ మనం ఈ ట్రేడ్లో ఎన్ని పాయింట్లు అయితే లాస్ అవుతామో అది కూడా కలిపి మనం టార్గెట్ ఫిక్స్ చేసి ఇస్తాం మార్కెట్కి. అది మ్యాక్సిమం మనం వెయిటింగ్ పీరియడ్ వచ్చి ఈరోజు ఎంట్రీ తీసుకుంటే రేపు మార్కెట్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి చూడొచ్చు. ఇన్ కేస్ టార్గెట్ అవ్వలేదు, అక్కడ మధ్యలోనే ఎక్కడ ఉంటే లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా సరే మనం ఆ ట్రేడ్ని 3:20కి క్లోజ్ చేస్తాం. 3:20 కానీ 3:25 కానీ లాస్ట్ క్యాండిల్లో
ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనకు ఎంట్రీ వచ్చింది. ఈ ఎంట్రీ మనం తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత 100 పాయింట్లు కింద పడినా సరే మనం అంతే మార్కెట్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి మూమెంట్ మొదలైంది. ఈ మూమెంట్ మొత్తం మనం 200 పాయింట్స్, ఇక్కడ కావాల్సిన మనకు 200 పాయింట్స్. ఎందుకంటే మనకు గతంలో స్టాప్ లాస్ హిట్ అంటే ట్రేడ్లు లేవు. మనం గతంలో తీసుకున్న ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్లు లేవు. నిన్న ట్రేడ్ తోటి మొత్తం పాయింట్స్ అన్నీ రికవర్ అయినాయి. అంటే 870 ప్లస్ ఒక 200 అంటే 1170 పాయింట్లు నిన్నటితోటి మనకి 1170 పాయింట్లు అనేది నిన్నటితోటి మనకి మనం మొత్తం ప్రాఫిట్లో ఉన్నది. జూన్ 2 నుంచి చూసుకుంటే యాజ్ పర్ ఇండికేటర్స్ నామ్స్ ఇండికేటర్ని కనుక కరెక్ట్గా ఫాలో అయితే మనం 1070 పాయింట్లు అనేది మనం ప్రాఫిట్లో ఉన్నాం నిన్నటి వరకు. ఈరోజు మనకు అదనంగా ఒక 200 పాయింట్లు, ఇది 200 పాయింట్లు, మొత్తం 1270 పాయింట్లు మనం ప్రాఫిట్లో ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీలో, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ఈ ఇండికేటర్ను ఉపయోగించి ట్రేడ్ చేస్తే మనం జూన్ 2 నుంచి ట్రేడింగ్ డేస్ మొదలైతే ఈరోజు జూన్ 24కి మనం 1270 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాము. నెక్స్ట్ ఇంకా మనకి 3 రిమైనింగ్ డేస్ ఉన్నాయి, ట్రేడింగ్ డేస్. చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందో. ఒకవేళ ఇప్పుడు ఇది ఈరోజు ఎక్స్పైరీ అనుకుందాం. ఈరోజు ఎక్స్పైరీ అయ్యి మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ వస్తే మనం 450 అబవ్ ఉన్నది కానీ లేదు 56,000 ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది అనుకుందాం. 56,000 కాల్ ఆప్షన్ వచ్చింది, 56,000 పుట్ ఆప్షన్లో అవకాశం వచ్చింది మనకి. నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ 56,000 సెలెక్ట్ చేసుకుంటాం. 56,000 కనుక 450 లోపు ఉంటే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్తాం తప్పితే మనం 450 పైనే ఉంటే అదే స్ట్రైక్ ప్రైస్లో తీసుకొని నెక్స్ట్ మంత్ది దాన్నే హోల్డ్ చేసి పట్టుకుంటాం. టార్గెట్ వస్తే తీసుకుంటాం. ఒక్క ఎక్స్పైరీ రోజు మాత్రమే నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునేది. మిగతా అన్ని రోజుల్లో ఈ మంత్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఎక్స్పైరీ ముందు రోజు కూడా మనం ఈ నెలదే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఎక్స్పైరీ ముందు రోజు 30 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది కాబట్టి మనం ఆ స్ట్రైక్ ప్రైస్లో బై సిగ్నల్ వచ్చిందా లేదా చూసుకొని 450 పైన ఉన్న స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేస్తాం. అది చూపిస్తాను నేను. ఇంకా 2-3 రోజులు ఎక్స్పైరీ ఉందిగా అక్కడ మనకి ట్రేడ్ అవకాశం వస్తే తీసుకొని చూపిస్తాను. ఇక్కడ ఈ ట్రేడ్ అయితే మనకి 200 పాయింట్లు అయితే ఇచ్చింది. గతంలో మనకి స్టాప్ లాస్ హిట్ అయినవి కూడా ఏం లేవు కాబట్టి దీనికి 200 టార్గెట్ 200 ఫిక్స్ అయ్యాం. ఎగ్జిట్ అయిపోయాం. ట్రేడ్ వేసిన తర్వాత ఒక 40 నిమిషాల్లోనే మనకి 200 పాయింట్స్ అనేది టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ ఇక్కడ మనం ఫేస్ చేయాల్సిందంటే మార్కెట్ ఇలా పడుతుంది మళ్ళీ వెళ్ళిపోయిద్దామని చెప్పి వెళ్ళిపోయినా కొంచెం మనకి ఇక్కడ కొంచెం సేపు కన్సాలిడేట్ అయినా సరే ఇక్కడ మనకి రివర్స్ సిగ్నల్ వస్తేనే ఎగ్జిట్ అవుతాం. రివర్స్ సిగ్నల్ వచ్చినా ఎగ్జిట్ అవ్వకపోవడానికి మనకు భయపడిపోవడానికి కారణం ఏంటంటే కారణం ఇక్కడ ఒక 70 పాయింట్లు లాస్ అయితే ఈసారి తీసుకునే ట్రేడ్లో మన టార్గెట్ 270 పాయింట్స్ అవుతుంది. కాబట్టి మనం లాస్ అయింది కూడా మార్కెట్కి ఇవ్వట్లేదు. మనం ఒక 200 పాయింట్లు ఒక ట్రేడ్లో తీసుకుంటే ఈ 200 పాయింట్లు మనం ప్రొటెక్ట్ చేసుకుంటా వీటిని కాపాడుకుంటా నెక్స్ట్ ట్రేడ్లో మనకు 70 పాయింట్లు లేదా 60 పాయింట్లు లాస్ వస్తే వాటిని కూడా కలిపి మనం తర్వాత 200 పాయింట్లు బుక్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనకి మార్కెట్లో లాస్ అనేది ఉండలేదు. ఇది ఇండికేటర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఈరోజు స్టాక్స్లో కూడా 2 స్టాక్స్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మొత్తం రావడానికైతే స్క్రీనర్లో 62 స్టాక్స్ వచ్చినాయి. 62 స్టాక్స్లో కూడా నా వాచ్ లిస్ట్లోకి వచ్చింది 16-18 వచ్చినాయి. వాటిలో మనకు మార్కెట్లో నిలబడింది రెండే 2 స్టాకులు. ఇదిగోండి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది 1:1కి ఎగ్జిట్ అయ్యాం. ఎందుకంటే 1:1కి ఎగ్జిట్ అయింది. ఇక్కడ మనకి 1:30కి మనకి ఈ క్యాండిల్లో సెల్ సిగ్నల్ చూపించింది కాబట్టి ఎగ్జిట్ అయిపోవడం. తర్వాత మార్కెట్ ఎటన్నా పోనివ్వండి, ఒకవేళ ఇక్కడికి లాస్లో ఉన్నా సరే మనం ఎగ్జిట్ అయిపోతాం ఈ క్యాండిల్ క్లోజింగ్కి. కాబట్టి ఇక్కడ 1:1 బుక్ చేసాం CCCLలో. తర్వాత మనకి టోరెంట్ పవర్ ఇది 1:5 ఇచ్చింది. టోరెంట్ పవర్లో మనం ఇక్కడ ఎంట్రీ ఈ క్యాండిల్లో మనకి 10:35 క్యాండిల్ ఎంట్రీ అయ్యాం. తర్వాత ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టాము. ఇక్కడ మనకు 1:5 ఇచ్చింది. స్టాక్స్లో అయితే పక్కాగా 1:5 తీసుకోవాల్సిందే. దీంట్లో స్టాక్స్లో మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ ఎలా అంటే ఇప్పుడు ఈ స్టాక్ తీసుకోవడానికి మనం ఇంట్రాడేలో తీసుకోవడానికి
ఈ స్టాకు ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. మన ఎంట్రీ పాయింట్ 1428 మన ఎంట్రీ, 1428 మన ఎంట్రీ. మన స్టాప్ లాసు 1424, అంటే 4 పాయింట్లు. 4 పాయింట్లు స్టాప్ లాసు, ఇది నోట్ చేసుకోవాలి. మనం మార్కెట్కి 4 పాయింట్లే స్టాప్ లాస్ ఇస్తున్నాం. కాబట్టి నీ అమౌంట్ ఎంత ఇస్తున్నావు, అమౌంట్ ఎంత ఇవ్వదలుచుకున్నావు కూడా చూడాలి. 1000 రూపాయలు ఇవ్వదలుచుకున్నావా, 500 ఇవ్వదలుచుకున్నావా, అమౌంట్ స్టాప్ లాస్ కింద అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ నేను 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు తీసుకుపోతే 1000 రూపాయలు పోతాయి. వస్తే నేను 5000 ప్రాఫిట్ తీసుకుంటాను అనుకుంటే 1000 డివైడెడ్ బై 4, అంటే ఈ 250 స్టాక్స్ నువ్వు తీసుకోవాలి ఇంట్రాడేలో. ఇంట్రాడే పర్పస్ కింద తీసుకుంటే దీంట్లో మార్జిన్ ఇస్తాడు కాబట్టి ఫుల్ అమౌంట్ అయితే పడదు. దీంట్లో మనకి 3:15 కల్లా క్లోజ్ అయిపోద్ది. మనం ఎగ్జిట్ అయిపోయిన సార్ ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. కాబట్టి మనం 3:10కే ఎగ్జిట్ అవ్వాలి. 3:10 క్యాండిల్ క్లోజింగ్కి, 3:10 క్యాండిల్లో లాస్ట్ సెకండ్స్లో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టాక్స్ 250 స్టాక్స్. 250 స్టాక్స్ తీసుకుంటే ఇన్ కేసు నీకు 4 పాయింట్లు రివర్స్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే 1000 రూపాయలు పోతాయి. 1000 రూపాయలు పోతాయి. వస్తే 5000 వస్తాయి. ఇలాంటిది మనకి దాదాపు ఒక 4-5 ఎంట్రీలు వస్తాయి రోజుకి. ఈ ఎంట్రీలు వచ్చిన మనకి ఒక 4 ఎంట్రీల్లో 2 ఎంట్రీలు స్టాప్ లాస్ హిట్ అయ్యి 2 ఎంట్రీలు టార్గెట్ హిట్ అయినా సరే మనకు మంచి ప్రాఫిట్లోనే ఉంటాం. లేదు నేను మార్కెట్కి 500 ఇవ్వదలుచుకున్నానంటే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 500 అంటే 4 పాయింట్లు స్టాప్ లాసు, 500 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 125 స్టాకులు కొనుక్కుంటే సరిపోతుంది. మీరు 125 స్టాక్స్ తీసుకుంటే ఒకవేళ ఇన్ కేసు మీకు స్టాప్ లాస్ హిట్ అయితే 500 పోతుంది. మీకు మనకి టార్గెట్ కనుక హిట్ అయితే 2500 వస్తుంది. మనకి 4-5 ఎంట్రీలు వచ్చిన 4-5 ఎంట్రీల్లో 70%, 60% స్టాప్ లాస్లు హిట్ అయినా సరే మనం ఆ రోజు ప్రాఫిట్లోనే ఉంటాము. ఈ స్టాక్స్లో కూడా ఇండికేటర్ బాగా పనిచేస్తుంది. మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే నాకు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఈరోజు ఎవరో అడిగారు, ఒక 9 మెంబర్స్కి నేను ఇది రాగానే రికార్డ్ చేసి పంపించాను. లైవ్లో రాగానే ఇక్కడ చూడండి, ఇది లైవ్లో రికార్డ్ చేసింది. ఇదిగోండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో సిగ్నల్ వచ్చింది. తర్వాత 56,500 ప్రీమియంలో ఇక్కడ చూడండి, 56,500 పుట్ ఆప్షన్, 56,500. ఇక్కడ కూడా 56,500. దీంట్లో కూడా మనకి బై సిగ్నల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఒక 9 మెంబర్స్ వాట్సాప్ చేశారు. నిన్న పంపించలేదు వాళ్ళకి, ఈరోజు పంపించాను. వాళ్ళు చూశారు. తర్వాత టార్గెట్ ఫస్ట్ వాళ్ళు ట్రేడ్ తీసుకున్న తర్వాత రివర్స్ అయిన తర్వాత కొంతమంది అయితే మామూలుగా అరిసారు, తిట్టారు కూడా. తర్వాత చూస్తే రివర్స్ సిగ్నల్ వచ్చిందాక వెయిట్ నేను ఎవరిని ట్రేడ్ తీసుకోవద్దని చెప్పాను. జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. కాబట్టి తర్వాత అది 200 పాయింట్స్ ఇచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక 9 మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. వాళ్ళు ఒక మేడం కూడా ఉన్నారు. ఆవిడైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఓకే, చూద్దామండి. మీలో ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే ఒకసారి మీకు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా మెసేజ్ చేయొచ్చు. మార్కెట్ అనేది రేపు ఎలాంటి అవకాశం చూసి స్టాక్స్లో కానీ, లేదా మనకి బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీలోనే పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలోనే పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ మూమెంటు, బ్యాంక్ నిఫ్టీలో వాల్టాలిటీ, దాని కదలికలో రేంజ్, ఇవన్నీ తీసుకొని ఇవి ఇండికేటర్ డిజైన్ చేయడం జరిగింది. సెన్సెక్స్ రేంజ్కి అది చాలా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెన్సెక్స్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది మనకు టార్గెట్ ఫిక్స్ అవ్వలేదు. అది 500, 600 టార్గెట్ చూపిస్తుంది. అది వస్తే టార్గెట్ వస్తుంది, కానీ మనకి స్టాప్ లాస్ హిట్ అయినా సరే అది 250 పాయింట్స్, 300 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అవి ఒకసారి 2 సార్లు వరుసగా స్టాప్ లాస్ హిట్ అయితే చాలా మైనస్లోకి వెళ్ళిపోతారు. కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను. ఇది బ్యాంక్ నిఫ్టీకి పరిమితం చేశాను. చిన్నగా నేను సెన్సెక్స్లో కూడా తీసి చూపిస్తాను దాన్ని. అది వీక్లీ ఎక్స్పైర్ అవ్వడం వల్ల కొంచెం వాల్టాలిటీ ఉంది దాంట్లో ఉండి, దానివల్ల మనకి అంతగా రావట్లేదు. ఇన్ కేసు ఒకవేళ దాంట్లో ఒక 2 స్టాప్ లాస్లు వరుసగా హిట్ అయినా 200 పాయింట్లు, 400 పాయింట్లు పోయి ప్యానిక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒకవేళ లాస్ అయినా 70 పాయింట్స్, 80 పాయింట్స్ అలాగే ఉంటుంది. మనం నెక్స్ట్ ట్రేడ్లో కవర్ చేసుకుంటాం. కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీలో బాగా వర్క్ అవుతుంది. ఇంకా మనకి ఇంకా టెన్షన్ లేకుండా, టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఇండెక్స్లో, దీంట్లో స్టాక్స్లో అయితే ఒక 4 ట్రేడ్లు తీసుకుని అలా కూర్చుంటే కనీసం 3 ట్రేడ్లు పోయి 1 ట్రేడ్ వచ్చినా సరే మనం ఆ రోజు ప్రాఫిట్లోనే ఉంటాము. మీకు చూద్దామండి మార్కెట్ అనేది రేపు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి నేను ఇదే వీడియో తీసి పోస్ట్ చేస్తాను.
వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే మాత్రం తప్పకుండా ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే అండి. బాయ్.